రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి భద్రపరిచినందుకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి, మీరు చూపించిన ఎనలేని ప్రేమను బట్టి వందనాలు నాయన. ఈ రోజున మా ప్రతి మార్గంలో మీ రక్షణ, మీ కాపుదల దయచేశారు. ఈ రోజున మాకు ఏ అపాయము ప్రమాదము జరగకుండా కాపాడారు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి, మా పనులలో మాకు ధైర్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, ముఖ్యంగా ఆరోగ్యం ఇచ్చి నిలవబెట్టుకున్నందుకు, సజీవ సంఖ్యల్లో మమ్మల్ని ఉంచినందుకు తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతులు. కుటుంబాన్ని మరొకసారి ఈ విధముగా చూసుకొని ఆనందిస్తూ మీ సన్నిధిని మేమందరం చేరి ప్రార్థించుకునే ధన్యత కూడా దయచేసినందుకు స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 40:31 అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని లేఖనాల ద్వారా తండ్రి మీరు సెలవిస్తూ జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటారో, ఎవరైతే మీ పైన ఆధారపడి ఉంటారో, ఎవరైతే తండ్రి మీరు తప్ప దిక్కెవరూ లేరు అని తండ్రి మీ చెంత చేరి తండ్రి మొరబెడుతున్నారో, వారు ఏ పరిస్థితుల్లో కూడా సొమ్మసిల్లిపోరు, ఏ పరిస్థితుల్లో కూడా బలహీన పడరు తండ్రి. ఎటువంటి పరిస్థితి అయినా వాటిని దాటుకుంటూ దానికి పైగా తండ్రి వారు విజయం వైపుగా తండ్రి పరిగెడతారని ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సిగ్గుపరచబడలేదు నాయన. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే అలసిపోయిన స్థితుల్లో ఉన్నారు, సొమ్మసిల్లిపోయిన స్థితుల్లో ఉన్నారు, మా వల్ల కాదు, ఇక మేము ముందుకు వెళ్ళలేము అనుకుంటున్నారు తండ్రి. అయా బిడ్డలు తండ్రి మీకు మొరబెడుతుండగా వారిని కూడా తండ్రి అలయక పరిగెత్తులాగున, సొమ్మసిల్లక నడిచిపోవులాగున వారందరినీ తండ్రి మీ యొక్క ఆత్మీయ బలముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో అయా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారిని భద్రపరచుకోండి. ఏ విషయాల్లో మొరబెడుతున్నారో వాటన్నిటిని మీ చిత్తంలో నెరవేర్చండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము, శారీరకమైన బలహీనతల చేత ఎంతోమంది బిడ్డలు అయా కృంగిపోతున్నారు తండ్రి. హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు అయా, వారికి వచ్చిన జబ్బును బట్టి, వ్యాధిని బట్టి, దీర్ఘకాలిక రోగాన్ని బట్టి అయా వారు నిస్సహాయులుగా మిగిలిపోతున్నాగా మంచి ఆరోగ్యంతో బిడ్డలను నింపండి. అయా వారికి ఉన్న ప్రతి వ్యాధి వెళ్ళిపోయి అయ్యా సంపూర్ణ శక్తి కలిగి మంచి ఆరోగ్యముతో మీ సన్నిధిలో సాక్షిగా నిలవబడ్డానికి కృప చూపించండి. అదేవిధంగా ప్రతి ఒక్క దురాత్మ శక్తుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని, అయా కుటుంబ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, మార్పు లేని భర్తతో, మార్పు లేని బిడ్డలతో, తల్లిదండ్రులతో, భార్యలతో తండ్రి వేసారిపోయిన స్థితిలో ఉంటున్నాక కుటుంబంలో మారు మనసు లేని ప్రతి బిడ్డకు యేసు నామములో మారు మనసును దయచేసి కుటుంబంలో శాంతి సమాధానాలను స్థాపించమని, సంతోషకరమైన కుటుంబముగా వారి కుటుంబాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో వారి యొక్క చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని, ప్రతి ఆర్థికపరమైన కష్టమును వారి ఎదుట నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్లోంచి యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి నాయన, వారి గర్భములను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారో వారికి వాటిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా మంచి జాబ్స్ను బిడ్డలకు దయచేయండి. ఎవరైతే వివాహాల కొరకు మొరబెడుతున్నారో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన వివిధ దేశాల్లో ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారి పనుల్లో, వారి చదువుల్లో బిడ్డలను ఆశీర్వదించండి నాయన. విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తుండగా ప్రయత్నాలన్నీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. మీ రక్షణలో వారిని వారి గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాము తండ్రి. అయా మా భారతదేశమును, దేశ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా దేశ సైనికులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా.
తండ్రి మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం దయచేయమని అడుగుతున్నాం. అయా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిని ప్రతి బిడ్డతో నిలపండిన ఆయన, ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి కృంగుదలలు లేకుండా, నిద్రలేమి సమస్యలు, పీడకలలు ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖముగా తండ్రి సేద తీరులాగున సహాయం అనుగ్రహించమని తండ్రి ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. ఏ దొంగలు, ఏ శత్రువులు, ఏ హాని కలిగించే పరిస్థితులు కూడా ఈ రాత్రిన మా దరికి చేరకుండా, మమ్మల్ని ముట్టకుండా మీరే మమ్మల్ని భద్రపరుచుకొనమని ప్రభువా, మీ చిత్తమైతే మీ సన్నిధిని మేమందరం సజీవులంగా చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.